వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రజల భాగస్వామ్యంతోనే కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దగలమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పారిశుద్ధ్యాన్ని స్వీకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సుమారు 1.50 కోట్ల విలువైన శానిటేషన్ పరికరాలు, టిప్పర్ వాహనాలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందించాలని గతంలో ఎమ్మెల్యే చేసిన సూచనల మేరకు ఈ పరికరాలను సమకూర్చినట్లు కమిషనర్ తెలిపారు. మన పచ్చదనాన్ని పెంచుకోవాలి, మనకు వర్షాన్ని మనం తెప్పించుకోవాలి. సో ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా గ్రీన్ కమ్యూనిటీగా, ప్రతి ఒక్క ఇల్లు కూడా గ్రీన్ హౌస్గా మారితేనే అది సాధ్యమవుతుంది. గ్రీన్ హౌస్ మెయిన్ ఎలా చేసుకోవాలంటే ఏం లేదు, మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించండి. ప్రతి ఇంట్లో కూడా మీరు వర్షం నీళ్ళని సేవ్ చేసే విధంగా చర్యలు చేపట్టండి. ఒక్క మొక్క స్థలం ఉంటే మొక్కలు నాటండి. లేకపోతే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ టెర్రస్ గార్డెనింగ్ కూడా చాలా మంది చేస్తున్నారు. దానివల్ల కూడా వాతావరణం చల్లపడడానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన చిన్న చిన్న కూరగాయలు మీరే పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సహకారం అందించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కడ చూసినా, ఏ డ్రైన్ చూసినా ప్లాస్టిక్, ఏ కాలువ చూసినా ప్లాస్టిక్. సముద్రంలో చేపలు పట్టేటప్పుడు సగం చేపలు అంటే కొన్ని ప్లాస్టిక్స్ కూడా వస్తున్నాయి. ఆ పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దాని నుంచి గతంలో చేసిన లెగసీ వేస్ట్ని మనం మొత్తం పూర్తిగా తీయాలంటే ఇప్పటి నుంచి, ఈ మినిట్ నుంచి మనము ప్లాస్టిక్ వాడకాన్ని వీలైన వరకు నిషేధించాలి. మనం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి వారి కృషి మేరకు మన జిల్లాలోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణిస్తున్నాము. రాబోయే పుష్కరానికల్లా మన ఇన్ఛార్జ్ మంత్రి వారు మొన్న విజిట్ చేసి హామీ ఇచ్చారు. జూన్ కల్లా అది అందుబాటులో వస్తామని. అది వచ్చేటప్పటికి డెఫినెట్గా అన్ని సాలిడ్ వేస్ట్ కూడా అక్కడ పంపించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నెమరు వేసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది మనందరూ కూడా. ఈరోజు చూస్తే మనం చూస్తున్న గత నుంచి కూడా కమిషనర్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా మళ్ళీ ఎంహెచ్ఓ ఉంటారు, అందరూ ఉంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొంతమంది మారిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. కానీ ఇక్కడ కార్మికులు మీరు ఎప్పుడు ఉంటారు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నేను ఏమంటానంటే ఈ రోజున మనం అందరు కలిసి ఈ కాకినాడని కాపాడుకోవాలి. కాకినాడని కాపాడుకోవడం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాం మనం ఈ రోజున. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కానీ చూస్తున్నాను నేను. 99లో ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టండి, ఈ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పాడు ఆయన మొట్టమొదట. చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏదైతే మున్సిపల్ ఆఫీసులు కూడా గతంలో అండి ఆఫీసులు క్లీన్ చేసిన వాళ్ళు లేరండి చెప్పాలంటే. ఒకసారి మున్సిపల్ మినిస్టర్గా వచ్చారు యనమల రామకృష్ణ గారు ఇక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆఫీసులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చూడమంటే మన ఆఫీస్ కూడా వచ్చారండి. ఆఫీస్కి వచ్చి బీరువాలు అయితే ఎత్తే బూజులు గడిసి ఉన్నాయన్నీ, చెత్తపడేసినాయి ఆ పుస్తకాలన్నీ కూడా. కొన్ని అలా ఉంచిన పుస్తకాలు అన్నీ తీసి దొరకడం మొదలెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అన్ని ఆఫీసులు అలా ఉన్నాయి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి, ఆఫీసులన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి
అందరినీ భాగస్వాములు చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు ఆ రోజున. అంటే మన ఆఫీసులు కూడా శుభ్రంగా ఉంచుకోలేకపోయాం మనం. ఏంటి అంటే మన కమిషనర్ ఉన్న రూమ్ బాగుంటుంది శుభ్రంగా, మనకు వచ్చిన రూమ్ శుభ్రంగా ఉంటుంది, కానీ కింద రూములు ఎలా ఉన్నాయో, బుక్స్ పెట్టినవి ఎలా ఉన్నాయి, మనం అన్ని స్టాక్ పెడుతున్నాం ఎలా ఉన్నాయో చూసుకోలేదు సరిగ్గా. చదువులు పడేసి ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. అప్పుడు అన్నీ బయటికి తీయించి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. డిఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతను ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేక హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆ దశలోనే తొలిసారి ఈడీని రంగప్రవేశం చేయించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విషప్రచారం చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రక్రియలో చాలా లోగుసులు తప్పులున్నాయి, పైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి 4 రోజులు వాళ్ళు గొంతు చించుకున్నా దాని నుంచి సమాధానం రాలేదు. మరొక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురూపంలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ కోర్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాల పైన సిబిఐ వేద్దాము అని అంటే ఇంతవరకు దాని గురించి సమాధానము లేదు. మరొక పక్కన శాంతియుతంగా ఒక ఎస్టీ మహిళ సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం పైన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ హత్య కూడా జరిగింది. దానిపైన నిరసన తెలియజేస్తామంటే ఆ తల్లిని అడ్డుకొని నానా హింసలకు గురి చేశారు. మరొక పక్కన రాజమండ్రిలో నిర్దాక్షిణంగా మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపినటువంటి విధానాన్ని ఏ రకంగా పెట్టరేగిపోతోంది గంజాయి బ్యాచ్ అనే దానిపైన సమాధానం చెప్పట్లేదు. మరొక పక్కన అదే రకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక వెహికల్ లో గంజాయి రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఆ గంజాయి పట్టుబడ్డంతో దాని విన్యాసాలు రకరకాల డైవర్షన్ టాపిక్స్ చేసినా కూడా తప్పు జరిగింది అన్నటువంటిది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది అన్నటువంటి ఉద్దేశం. పోలీస్ వ్యవస్థను ఏ రకంగా దిగజార్చారు అన్నటువంటి సమయంలో చర్చ జరుగుతున్న సమయంలో మరొక పక్కన ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కొడుకు హిట్ అండ్ రన్ ఒక పాపాన్ని నిర్దాక్షిణంగా రెక్లెస్ డ్రైవింగ్ తో ఎలా చంపిందో మనం చంపేశాడో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ గంజాయి అరాచకాలు జరుగుతున్నా, వాళ్ళ సిట్టింగ్ ఎంపీ పట్టుబడినటువంటి చరిత్ర ఉన్న రాష్ట్రంలో యువత ఇంత తప్పుదోవ బట్టి సర్వనాశనం అవుతున్నా దాని గురించి కనీసం మాట్లాడకుండా ఇవన్నీ టాపిక్స్ పైన ప్రజల్లో చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక డైవర్షన్ గా ఇది ఒకటి తీసుకొచ్చారు. గతంలో సూటిగా ప్రశ్నించినాం, ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే గొడ్డలి పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకులకు సవాల్ విసురుతున్నాం. ఎన్నోసార్లు చెప్పాము, వివేకానంద రెడ్డి గారిని హత్య కాబట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనేకమైన సిట్టు విచారణ జరిపింది, సిట్టు కాదని మళ్ళీ సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది, ఇంకా ట్రయల్ చేద్దాము అని అంటే ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి గొడ్డలి ఎవరిది అని తేల్చేదానికి ఎందుకు భయపడుతున్నారు? అధికారులకు వచ్చి 2.5 సంవత్సరం అయింది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. దీనిపైన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క కోర్టు కూడా ఏదైతే నిందితులంతా కూడా ఐడెంటిఫై కాబడ్డారు, వీటిపైన విచారణ జరిపి ఎవరిది ఆ గొడ్డలి తేల్చుదామనంటే ఆ విచారణ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి బెయిల్ ఇప్పించి అతన్ని ఎందుకు కాపాడుతున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి అడ్వకేటు ఒకతనే, అధికార పార్టీకి సంబంధించినటువంటి అన్ని విచారణలకు హాజరయ్యేది అడ్వకేటే. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అన్ని రకాల కేసులలో దగ్గరుండి మద్దతు పలుకుతున్నటువంటిది అడ్వకేటే సిద్ధార్థ లూద్రా గారు. వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన అనేటువంటి వ్యక్తికి ఆయన అడ్వకేటు. కోట్ల రూపంలో జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ మనీని ఆ అడ్వకేట్ కు పే చేస్తున్నటువంటిది కూడా ఈ ప్రభుత్వమే. వీటినన్నింటినీ ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారంట అంశంతో ఫర్దర్ దాని విచారణ జరగనీయకుండా ఏదో ఒక రూపేణ అడ్డుపడుతూ టైం డ్రాగ్ చేస్తున్నారు. ఆ విచారణ ట్రయల్ జరపండి. మీరు తప్పు అని తేలినా మీకున్నటువంటి ఏదైనా యంత్రాంగం కానీ ఇంకొక దాంతో ఈడీలు కానీ ఇంకొకటి కానీ చేసుకోండి, దాంట్లో కూడా ఏదైనా నిర్ధారణ అయితే నిరూపించండి. కానీ డ్రాగ్ చేసేటువంటి విధానాన్ని, నింద మోపేటువంటి విధానాన్ని మానుకోండి. అది స్పష్టంగా తెలుసు అందరికి. కానీ మీకున్నటువంటి మీడియా శక్తితో ఆ నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గొడ్డలి పార్టీ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాం. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఆ గొడ్డలి ఎవరిది అనేటువంటి విచారణ వచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఆల్రెడీ మీకు వెన్నపోటు పార్టీ అనేటువంటి ముద్ర ఉంది.
ఆ గొడ్డలు ఏదో తెలిస్తే ఆ గొడ్డలు కూడా మీ పైకి వస్తుందని చెప్పి భయాందోళనతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ మాని, ఫాల్స్ ప్రాపగండాస్, ఫాల్స్ థింగ్స్ అన్ని కూడా మాని, విచారణ పద్ధతిలో వ్యవస్థలపైన పూర్తిగా నమ్మి దాన్ని మేనేజర్స్ వైపు తీసుకువెళ్లకుండా నీతి నిజాయితీతో స్పష్టమైనటువంటి విచారణతో ఆ కేసు అంశాన్ని ప్రజల ముంగిట ఎంక్వైరీ చేసినా కూడా సిద్ధమే. తప్పుదో పట్టించిన విధానం వద్దు. గౌరవ సునీత గారే అన్ని అంశాలలో సిబిఐ కేసును అడిగారు, సిబిఐ కేసు వచ్చింది, విచారణ జరిపింది, విచారణ జరుపుతాం రండి అని అంటే ఎందుకు ఫర్దర్ విచారణ జరగనీయకుండా అడ్డుకుంటున్నారో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలమండ కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నెంబర్ 1 అవుతుందని ధీమా. పాలకొల్లులో నిర్మాణ దశలో ఉన్న టిడ్కో గృహాలను వచ్చే నెల 15 లోపు పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామనాయుడు. నర్సాపురం 15వ వార్డులో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యమని వెల్లడి. కాకినాడ ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమం, స్వచ్ఛ కాకినాడ సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.